ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మనం బైబిల్లో ఉంచడానికి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చోట్న మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినములో మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుతుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసు క్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారా, మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క మహాజ్ఞానం మన జీవితాలకు ఎంత అవసరమో మరి గత కొద్ది వారాలుగా చాలా సంగతులు మన బైబిల్ నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం అనేది మన ఆత్మలను రక్షించగలిగినటువంటి శక్తి కలిగినది. ఏంటిది? శక్తి కలిగింది. ఎప్పుడు శక్తి కలిగింది అని అంటే, ప్రియమైన వారులారా, రాయబడిన వాక్యం అది దేవుని తలంపులలో ఉండి మనం ఆలోచిస్తున్నామా, మన తలంపులతో ఆలోచిస్తున్నామా? మన తలంపులతో ఆలోచిస్తే దేవుని యొక్క సంగతులు అర్థం కాదు. దేవుని సంగతులు ఏంటో అది బైబిల్లో నుండి, అందుకే దేవుడు కూడా మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అని అన్నారు. ఆయన తలంపులలోని ఆయన మనసులో ఉన్నటువంటి ఆ భావం ఏంటో మనకు అర్థమైతే మన జీవితాలు నిజంగా బాగుపడతాయి ప్రియమైన వారు. కనుక దేవుడు రాయించినటువంటి ఈ మహాజ్ఞానంలోని లోతులను మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. గత వారం మనం శోధనలో కూర్చున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని మనం నేర్చుకున్నాం. శోధనలు అనేవి వస్తాయా రావా? వస్తాయి. ఎవరి నుండి వస్తాయి శోధనలు? సాతాను నుండే వస్తాయి తప్ప పరలోకపు తండ్రి యొద్ద నుండి రావు. ఇక ఈ శోధనలలో సాతానుడి నుండి వస్తే సాతానుడు ఆ శోధనలలో ప్రేరేపించడం అనేది ఎలా ఉంటుందో కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఈరోజు మనం ధ్యానిద్దాం ప్రియమైన వాళ్ళు. సాతాను శోధనలలోని వాడు ప్రేరేపించే విధానం ఎలా ఉంటుందో. శోధన అని అంటే అర్థం ఏంటి అని చెప్పినాను పోయిన వారు. శోధన అని అంటే అది విశ్వాసానికి పరీక్ష. పరీక్షించడం, ఉసిగొల్పడం, రెచ్చగొట్టడం, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా శోధనలకు అర్థాలండి. ఇక ఈ శోధనలలోని సాతానుడు ఎలా ప్రేరేపిస్తాడు అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు చదువుకున్న పిల్లలకి ఒక సంగతి చెప్తానండి. చదువుకున్నటువంటి పిల్లలకి ఒక విషయం తెలుసు. కెమిస్ట్రీలోని రసాయన చర్యలు అని అంటారు. ఏమంటారు? రసాయన చర్యలు. ఈ రసాయన చర్యలు ఏం చేస్తాయంటే, రసాయన చర్యను స్పీడప్ చేయాలి అని అంటే, రసాయన చర్యను వేగవంతం చేయాలి అని అంటే ఒకటి ఉత్ప్రేరకం అనే ఒకటి ఉంటుందండి. ఉత్ప్రేరకం అనేది రసాయన చర్యలో పాల్గొనదు. రసాయన చర్యలో ఇది పాల్గొనకుండా ఆ చర్యను వేగవంతం చేస్తూ ఉంటుందండి. అది ఉత్ప్రేరకం. అయితే సాతానుడు అనేవాడు కూడా ఈ యొక్క శోధన క్రియలలోని వాడు నేరుగా వాడు పార్టిసిపేట్ చేయడు, పాల్గొనడు. కానీ వాడు తలంచినటువంటి ఆలోచనను మాత్రం చాలా వేగవంతంగా ఇతరులలో జరిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. ఇతరులలోని మీకు ఆలోచిస్తే ఆత్మాహుతి దళాలు అని విన్నారు మీరు? ఏమంటే రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారు అమ్మా? రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారు? మానవ బాంబు. అసలు ఈ బాంబును ఎవడైతే ప్రేరేపించాడో వాడు మానవ బాంబుగా వాడు మారలేదు, కానీ వాడి మాటలతో ఒక హృదయాన్ని ప్రేరేపించాడు. ఒక యవనస్తురాలు అమ్మాయి వెళ్ళింది, బాంబు కట్టేసుకుంది, పేరు చేసుకుందండి. సాతానుడు ప్రేరేపణ ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు ఒక సందర్భం చూద్దాం ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దామండి. 2వ వచనం నుంచి మొదటి వచనం కూడా చూద్దాం. చూడండి, మొదటి వచనం కూడా చూద్దాం. యేసు ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట అండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి
ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అనగా సంపూర్ణము వరకు వారిని ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా బాగా ఆలోచించాలండి. యేసు ప్రభు శిష్యులు అందరూ కూర్చున్నారు. యేసు ప్రభుల వారు శిష్యులు ఒక చోట భోజనానికి కూర్చున్నారట. కూర్చున్నప్పుడు వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అని ఉందండి. మరలా చదువుదాం అన్నమాట. వారు భోజనము చేయుచుండగా ఆయనను, ఎవరిని? యేసు ప్రభువుల వారిని అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అని ఉందండి. ఏమంటే ఆలోచన ఎవరిది? సాతానుది ఆలోచన. ఈ సాతాను ఆలోచన ఇప్పుడు ఎవరి హృదయంలో పుట్టించాడు? ఏమంటే ఎవరి హృదయంలో పుట్టించాడంటే ఇస్కరియోతు యోధ హృదయంలో పుట్టించాడు. బాగా ఆలోచించాలి. ఇస్కరియోతు యోధాలోనే ఎందుకు పుట్టించాడు? ఏమంటే శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. యేసు ప్రభుల వారు అక్కడ ఈ 12 మందిలోనే ఎవరిలోకి వెళ్ళిపోయిందంటమ్మా ఆలోచన? ఎవరి హృదయంలోకి పుట్టించేశాడు? ఇస్కరియోతు యోధ. ఎందుకు ఇస్కరియోతు యోధ హృదయంలోనే ఈ ఆలోచన పుట్టాలి? 12 మంది ఉన్నారు. పేతురు హృదయంలో పుట్టకూడదా? లేకపోతే ఇంకొకరి హృదయంలో పుట్టకూడదా? ఎవరి హృదయంలో పుట్టిందంట? ఇస్కరియోతు యోధ హృదయంలోనే పుట్టించాడు. ఎవడు పుట్టించాడు? సాతానుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? వాడి దురాలోచనలు ఇతని ద్వారా, వాడి మనస్సులో ఉన్నటువంటి దురాలోచనలు ఇతని ద్వారా వాడు చర్యలో పాల్గొనకుండా ఈ చర్యను వేగవంతం చేస్తున్నాడండి. స్టార్ట్ చేసేసాడు. ఇంతకు ముందే భోజనానికి కూర్చున్నప్పుడు కాదు, భోజనానికి ముందే ఎప్పుడో పుట్టించేశాడు. ఇంతకు ముందే ఆలోచన పుట్టించాడు. ఎక్కడ ఆలోచన పుట్టించాడు? హృదయం లోపల. అంటే వాడు టార్గెట్ ఎక్కడ చేస్తున్నాడు? హృదయాన్ని టార్గెట్ చేస్తున్నాడు. హృదయాన్ని ప్రేరేపిస్తాడా వాడు? హృదయాన్ని సాతానుడు ప్రేరేపిస్తాడా? ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు. ఈ మాట ఇక్కడ ఇలానే ఉంచండి. మరలా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలోని ఒక మాట చదువుకొని మరలా ఇక్కడికి వచ్చాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము హృదయాన్ని ప్రేరేపిస్తాడు అని చెప్పడానికి చక్కని మాట రాయబడింది. మొదటి వచనం నుండి చూద్దాం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని, అంటే భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు ఏం చేశాడంటమ్మా? భార్య భర్త ఇద్దరు పొలం అమ్మేశారు. ఎవరి కోసం అమ్మేశారు? సువార్త జరిగించాలి, దేవుడు పని చక్కగా జరగాలి. పొలం ఎవరిది? పొలం అననేది. పొలం ఎవరిది? అననీయ సప్ఫీరా. ఇద్దరు ఓనర్సే. ఇద్దరు ఆలోచన చేసుకున్నారా లేకపోతే ఒక్కళ్ళు ఆలోచన చేసుకున్నారా? ఇద్దరు ఆలోచన చేసుకున్నారు. అమ్మేద్దాం అనుకున్నారా? అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేసిన తర్వాత అపోస్తుల దగ్గరకు వచ్చేసినప్పుడు ఏం చెప్పాలి? మీరు అయ్యా 1000 రూపాయలకు అమ్మేసినావు, ఇదిగో నాకు ఒక 500 కావాలి, 500 తీసేసుకో అని అంటే బాగుండేది. కానీ సగం దాచి ఇద్దరికి తెలిసి దాస్తున్నారా తెలియకుండా దాస్తున్నారా? దాచుకోమని ఎలా ప్రేరేపించింది ఎవరు? ఇప్పుడు అంతా ఇస్తే నువ్వేం తింటావు? కొంత దాచేసాయి. ఆయనకు తెలుసా ఏంటి పేతురికి? నువ్వు సగం దాచేసేసి కవర్ చేసేసాయి, పోయి చెప్పేసాయి అని వీళ్ళు పోయి చెప్పేశారు. ఇదిగో ఇంతే వచ్చింది అని అన్నారు. పొలం ఓనర్ ఇతను ఎంత ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా అంగీకరిస్తారు. కానీ ఇతను ఏం చేశాడు? అమ్మినంత వెలకు గురించి చెప్పటంలా సగం కొంత దాచి మిగిలిన దానిని చేసుకుపో, ఇంతకే అమ్మాము అని కవరిస్తున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అంటే సాతానుడు ఎక్కడ ప్రేరేపిస్తున్నాడు? హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ప్రియమైన వాళ్ళ ప్రేరేపించు శక్తికి అధిపతి అని ఎఫెసీ పత్రికలో రాయబడిందండి వీడి గురించి. ఎవడు వీడు?
ప్రేరేపిస్తాడు. శోధన అంటే ఏం చెప్పాను మీకు? ప్రేరేపించటం, రెచ్చగొట్టడం, ఉసిగొప్పడం, పరీక్షించడం, ఇవన్నీ మాటలు వస్తాయండి. హృదయాన్ని టార్గెట్ చేస్తున్నాడు వీడు. హృదయం లోపల తన ఆలోచనలను నిండించేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి పట్టుకున్నాడండి. ఎవరు పట్టుకున్నాడు? ఇస్కరియోతు యోధ. సాక్షాత్తు యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ. ఇంతకుముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. ఇస్కరియోతు యోధ అనే ఎందుకు ఇతను పట్టుకోవాలి? ఇస్కరియోతు యోధ హృదయం లోపలే తన ఆలోచనలు ఎందుకు అంటే, అక్కడున్న 12 మంది శిష్యులలోని అవకాశం అందరూ ఇవ్వలేదు సాతానుడు రావడానికి. మనం అవకాశం ఇస్తేనే వాడు తన ఆలోచనను మన హృదయంలోనే ప్రేరేపిస్తాడు. మనం అవకాశం ఇస్తేనే. మరి ఇస్కరియోతు యోధ అవకాశం ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? ఒకరోజు అంటే యేసు ప్రభువు వారు ఒక ఇంటికి వెళ్ళారు. ఒకరోజు యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళారు? ఒక ఇంటికి వెళ్ళారు. బేతనియా అనే ఊరిలోని. ఎక్కడికమ్మా? బేతనియా అనే ఊరిలోని. ఆ ఊరు ఎవరి ఊరు అంటే సాక్షాత్ అక్కడ ఆ ఊరిలోని ఒక ఇంటికి వెళ్ళాడు. అతను కుష్ఠరోగి అయినటువంటి సీమోను. అతని పేరు సీమోను. అదే ఊరిలోని చనిపోయి 4 రోజులు చనిపోయి సమాధిలో ఉంచబడి మరలా లేపబడినటువంటి వ్యక్తి ఎవరు? లాజరు గారు. వెరీ గుడ్. ఎవరు? లాజరు గారిది కూడా అదే ఊరు. అదే ఊరు ఆయన బేతనియా అనేటటువంటి ఈ ఊరిలోనే యేసు ప్రభువు వారు వెళ్ళారు. అక్కడ యేసు ప్రభువు వారితో పాటుగా సీమోను ఇంట్లో జరుగుతున్న సందర్భం ఇది. అక్కడికి ఎవరెవరు వెళ్ళారు? ఆ ఊరికి వస్తున్నారంటే ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి అక్కడ లేచాడు అంటే ఎంత కృతజ్ఞత ఉంటుందంటే. కాబట్టి ఇలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు. ఇలా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? లాజరు గారు ఉన్నారు, ఇంకా వాళ్ళ సహోదరి మనులు ఉన్నారు. ఎవరెవరు? మరియా, మార్తా ఉన్నారండి. మార్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన వెంటనే మరియ గారు ఏం చేశారంటే, మరియమ్మ అంటే యేసు ప్రభు తల్లి కాదు. ఎవరు ఆమె? లాజరు గారి సహోదరి. ఏమి వెళ్ళి అక్కడ ప్రభువుల వారి పాదముల మీద ఏం పోసింది? అచ్చ జటమాంసి నికాల్స్ అయినటువంటి ఒరిజినల్ అత్తరు దశపై పోసింది. ఆ మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. మొదటి వచనం నుండి చూద్దామండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదముల మీద పూసి తన తల వెంట్రుకలతో. గొప్పది కదండి అమ్మా, గొప్పదా కాదు? తల తీసుకుపోయి ఎక్కడ పెట్టేసిందామా? ప్రభు పాదాలకు పెట్టేసేసింది. ప్రభు పాదాలు పట్టేసుకుంది. చేతితో పట్టుకోవడమే కాదు, శిరస్సును తీసుకుపోయి ఎక్కడ పెట్టేసింది? ఎంత గొప్ప, ఎంత మంచి ఆలోచన ఉంటే ఆమె అలా పెట్టాలండి. ప్రభుని ఎంత ప్రేమిస్తే, ప్రభు అంటే ఎంత గౌరవం ఉంటే ఆమె అలా పెట్టాలండి. తన జుట్టు, తనకున్నటువంటి తల వెంట్రుకలతోని ప్రభు పాదాలను తుడుస్తుందంటే ఈమెకు యేసు ప్రభు ఎంత హైట్లో కనపడి ఉంటారంటారు, ఎంత గొప్పవారిగా కనపడి ఉంటారు. ఇది శిష్యులకు తెలుసా? ఎక్కువ తెలియాలా లేకపోతే ఏమకు తెలియాలండి? ఈ విషయం శిష్యులకు ఎక్కువ తెలియాలి. ఇంకా యేసు ప్రభు వారి గురించి ఎవరికి ఎక్కువ తెలియాలి? ఎందుకంటే ఆయనతో పాటు తింటున్నారు, ఆయనతో పాటు పడుకుంటున్నారు, ఆయనతో పాటు తిరుగుతున్నారు, ఆయన చేస్తున్న స్వస్థతలో చూస్తున్నారు, ఆయన చేసిన మహా అద్భుత కార్యాలను చూసిన వారు ఎవరు? వీళ్ళేనండి. ఎవరేమా? మరియమ్మ. బైబిల్లో 2 స్త్రీలు ఉన్నారండి. బైబిల్లో 2 స్త్రీలు అత్తరును ప్రభు పాదముల మీద పోసినటువంటి 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె లాజరు గారి సహోదరి మరియ గారు. ఇంకొక ఆమె ఉంది. ఆమె ఎవరు? లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము చూడండి. అన్నమాట చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంటారు ఎవరెవరా అని. లూకాసు వార్త 7వ అధ్యాయము
36వ వచనం చూడండి అమ్మ. 36వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగెను. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ పరిసయ్యుడు అడుగుతున్నారు. ఈ పరిసయ్యుడి పేరు కూడా సీమోనేనండి. మరలా ఆలోచించాలి. ఆయన పేరు ఏం పేరు? ఇంతకుముందు ఉన్న ఆయన పేరు సీమోనే. ఇతని పేరు కూడా సీమోనే. అతనిదేమో అతని బేతనియా. ఇతనిదేమో ఇతని ఊరు పేరు రాయలేక. అక్కడ వచ్చినటువంటి స్త్రీ ఎవరు చెప్పాలి మీరు? అక్కడ వచ్చిన స్త్రీ ఎవరు? లాజరు గారి సహోదరి. చెల్లెలో అక్కో మనకు కరెక్ట్గా తెలియదు. సహోదరి అంతేనా? మరియ గారు వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఊరిలోనికి వెళ్ళి, ప్రభువుల వారు ఒక ఊరిలోనికి వెళ్ళి అక్కడ పరిసయ్యుడు భోజనానికి పిలిచాడట. పరిసయ్యుడు భోజనానికి పిలిచి అక్కడికి వచ్చిన తర్వాత ఆ భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏమైంది చూడండి. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకొచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరును ఆ పాదములకు పోసెను. ఇక్కడ ఎవరు? ఏమా? పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఇక్కడ అక్కడ లాజరు గారి సహోదరి. రెండు సందర్భాలు బాగా అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు లాజరు గారి చెల్లెలో లేకపోతే అక్కో లాజరు గారి సహోదరి ఎప్పుడైతే పాదముల మీద పోసిందో ఒక ఆయన చూశాడండి. ఒక ఆయన చూసేసి ఏమంటున్నాడు? ఎంత అంట? షేరున్నారా. ఎంతమ్మా? షేరున్నారా. చాలా కాస్ట్లీది, విలువైంది. అచ్చ చెట్ట మాంసి అని ఉందండి. ఒరిజినల్ తీసుకొచ్చి ప్రభు పాదముల మీద అలా పోయగానే ఇతను చూసేసి ఎంత అత్తరు అనవసరంగా వేస్ట్ చేసేసారు. ఎవరి మీద? యేసు ప్రభు పాదాల మీద పోసిన వెంటనే ఒక ఆయన మనసులో ఏమని చూసింది? ఆయన మరల చూడండి అక్కడ. ఆయన ఎవరు? యోహాను సువార్త ఇంతకుముందు చదివాం కదా. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళు. 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోదా. అమ్మా ఎవరమ్మా ఇక్కడ? అతనిని అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోదా ఏం చేశాడు? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదు. ఏమంటారండి? అసలు ఇంత అత్తరును తీసుకొచ్చేసి ఆయన పాదాల మీద అనవసరంగా వేస్ట్గా పోసేశారు. ఇంత అత్తరును ఎక్కడ పోయమంటాడు? దీన్ని అమ్మేస్తే వాళ్ళు డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులతో ఎంతో మంది పేదవారికి ఏమండి నిజంగా పేదవారి గురించి ఆలోచించేవాడైన తను ఏమా? ప్రభు ఎప్పుడు మనతో ఉంటారా? ప్రభు ఉండేదే కొద్ది రోజులు. పైగా అది ఒక గొప్ప సూచక క్రియ కోసం అప్పుడు చేయబడింది. అలా చేయబడినటువంటి దాన్ని ప్రభు అంటున్నారు, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఏమైనా భూస్థాపితం నిమిత్తం ఇది చేసింది అని అంటున్నారు. మరి ఇతనేమంటున్నాడు? ఇప్పుడు పేదలకు అమ్మొచ్చు కదా. దీన్ని అమ్మి దీని ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేయొచ్చు? మనం పేదలకు ఇవ్వచ్చు కదా అని అంటున్నాడండి. పేదలకు ఇవ్వచ్చా అంటే పేదల మీద మమకారం ఉందా ఇతనికి? ఇతని మనస్సు ఏంటో దేవుడికి తెలుసా తెలియదా? ఇతని మనస్సులో ఎలాంటి ఆలోచనతో ఈ మాట అంటున్నాడు? ఇస్కరియోతు యోదా హృదయం లోపల ఎలాంటి తలంపు ఉందో దేవుడు రాయించారండి. ఎందుకంటే ఆ మాట చెప్పింది అతను చూడండి. వాడు ఇలాగూ చెప్పినది 6వ వచనం. వాడు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. మరి ఎందుకు చెప్పేశాడు అంటే వాడు దొంగ అయి ఉండి ఏమా ఏం చేస్తున్నాడంట అతను? వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన కనుక అలాగ చెప్పాను. అంటే యేసు ప్రభు శిష్యులోని ట్రెజరర్ ఎవరన్నమాట? కానుకలు వస్తే కానుకల సంచి ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్కరియోతు యోదా. కానుకలలో వచ్చినటువంటి వాటిని అన్నింటినీ మనోడు ఏం చేస్తున్నాడు? రోజు కొన్ని వెనకేస్తున్నాడు అనమాట. రోజు కొన్ని అంతేనా? రోజు కొన్ని వెనకేసుకుంటున్నాడు. అంటే ఏ ఆలోచన వచ్చింది మనోడికి? డబ్బులు రోజు సంపాదించాలని ఈ ఆలోచనలో ఉన్నాడు. ఈ ఆలోచనలో ఉంటున్నటువంటి ఈ మనసులో ఉంది
ఎంత కమ్మంటున్నాడండి? 300 దేనారములకు అమ్మి పీతలు తీయొచ్చు కదా అని అంటున్నాడండి. 300కి అమ్మితే మరి 300లో కనీసం ఒక 100 నొక్కేయాలనుకున్నాడో ఏమో. ఏమంటే ఒక 100 నొక్కేయాలనుకున్నాడో ఏమో, దొరకటం ఇప్పుడు. ఓకేనా? రోజు రోజుకి కూడా ఇతని మనసులో ఏముంది ఇప్పుడు? ధనాపేక్ష, ధనాపేక్ష, ధనాపేక్ష. డబ్బు సంపాదించాలి ఎలాగైనా. ప్రభుతో ఉంటున్నటువంటి ఈ వ్యక్తి, ప్రభు యొక్క అద్భుత కార్యాలు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఏమి నేర్చుకుంటున్నాడు ప్రభు దగ్గర నుండి? ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన చేస్తున్నటువంటి సూచక్రియలు కానీ, ఆయన జీవితం కానీ, ఇతని జీవితంలోని ఎలాంటి మార్పు తేలేదు. కానీ ఇతను మాత్రం లోకాశలు నిండుగా మునిగిపోయాడు. ప్రియమైన వారు, ధనాపేక్షతో ఉన్నాడండి. దొంగ ఏంటి? డబ్బులు దానిలోంచి ఎలా ఉంటున్నటువంటి అంటే అవకాశం. ఇప్పుడు సాతానుడికి ఏం చేస్తాడు? వెరీ గుడ్, ఇట్టంటోడే నాకు కావాలి, ఎలాంటోడే నాకు కావాలి. డబ్బు సంచిలో నుంచి దొంగిలిస్తున్నావా నాయన? దొంగిలిస్తున్నావు. కరెక్ట్గా నా పని చేయడానికి అర్హుడు ఎవరు? నువ్వే. కాబట్టి నీ హృదయం లోపల ఇప్పుడు ఇంకొక ఆలోచన పెడతావు చూడు. ఇప్పుడు ఎన్ని రోజులు ఈయన పక్కన తిరుగుతూ, ఈయన పక్కన తిరిగితే నీకేమొస్తుంది? ఈయన పక్కన తిరిగితే నీకేమీ రావటం లేదు. ఏమొస్తుంది? మహా అంటే ఊరు తిరుగుతున్నాం. సాయంత్రానికి రూపాయి ఎనకెట్లా, ఈయనకి ఇల్లు వదిలిపెట్టేశాడు. ఈయన ఎక్కడ తింటున్నాడో తెలియటం లేదు, ఈయన ఎక్కడ పడుకుంటున్నాడో తెలియట్లేదు. ఇతని పక్కన ఉంటే నీకేమొచ్చింది? కాబట్టి డబ్బు సంపాదించేటటువంటి ప్లాన్, నువ్వు చాలా సుఖపడవచ్చు, నువ్వు చాలా సంపాదించుకోవచ్చు, నువ్వు సమాజంలో గొప్పవాడిగా పేరు తెచ్చుకోవచ్చు. వాడి ఆలోచన ఎవరి హృదయంలో పెట్టాడండి? ఇది జరిగిన మరుక్షణం ఏం చేశాడు తెలుసా? ఇది జరిగినటువంటి మరుక్షణం మత్తయి సువార్తలో రాయబడి చూడండి అన్నమాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియమైన వారు. 14వ వచనం నుంచి ఇప్పుడు 12 మందిలో అప్పుడు ఎప్పుడంట? ఎప్పుడు? ఈ అత్తరును పోసిన నెక్స్ట్ జరిగినటువంటి సీన్ అండి. అత్తరు ఒక మరియ గారు ఎప్పుడైతే అత్తరును పోసిందో తనలో ఉన్నటువంటి ఆ దురాలోచనను బయట పెడితే యేసుప్రభుల వారు, నాయనా పేదలు ఎప్పుడు ఉంటారో ఆమె చేసిన దాన్ని చేయలేండి, నా భూస్థాపిత నిమిత్తం చేసేసింది. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడుతుందో ఆమె జ్ఞాపకార్థంగా ఆమెను గుర్తుంచుకుంటారు అని ప్రభుల వారు చెప్పిన మరుక్షణం ఇతని మనసులో ఏముంది? ఇప్పుడు ఇతని మనసులో ఏముందమ్మా? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఎప్పుడు చూసినా సరే డబ్బులు రావట్లే, డబ్బులు ఎలా సంపాదించాలి ఈ ఆలోచనలో పడిపోయాడండి. అప్పుడు దానికంటే ముందు సందర్భం మీరు చూస్తే కరెక్ట్గా అదే సందర్భం అండి. మరియ గారు అక్కడ పోయటం, పాదముల మీద పోయటం, తల వెంట్రుకలతో తొడవటం. శిష్యుడిగా ఉన్నోడికి ఇంకెక్కువ అర్థం కావాలి కదా, ఆ తల్లికి అర్థమైందనండి. అంటే అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు? ఎవరి మ్యాటర్ సెటిల్ అయిపోతుంది చూసారా? దురాలోచన లోపల ఉంది. ఈ కరెక్ట్గా సాతానుడు కూడా అప్పగించాలన్నటువంటి ఆలోచన ఎవరిదని చెప్పిన ఇంతకుముందు? తన హృదయంలో ఎంతకు ముందే పుట్టించి ఉండెను. అపవాది యోధా ఇస్కరియోతు యొక్క హృదయంలో తన ఆలోచన అప్పగింపవలన తన ఆలోచనను ఇతని హృదయంలో పుట్టించి ఉండెను. కాబట్టి వెంటనే వెళ్ళిపోయాడండి ఇక్కడ నుంచి. ఇక వచ్చేలా లేవు డబ్బులు నేను ఎక్కువ సంపాదించాలి అని అంటే ఈయన పక్కన ఉంటే ఇక నాకేం వస్తుందో అనుకున్నాడు ఏమో. సరాసరి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. బాబు, యేసుక్రీస్తు గురించి మీరు వెతుకుతున్నారు కదా, నేను అప్పగించేస్తాను మీకు, అమ్మేస్తాను, నాకు ఏమిస్తారు అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏం చేసేసారు? వాడు 30 వెండి నాణ్యాలు తూచి ఏం చేశారంటమ్మా? 30 వెండి నాణ్యాలు తూచి బరువు కాటా వేసి, ఇదిగో ఎంత ఇస్తారో కాదు, తీసుకొని వెళ్ళిపో, ఇప్పుడే తీసుకొని వెళ్ళిపో, ముందే ఇచ్చేస్తారు. డబ్బు బాగా దాచిపెట్టుకున్నాడు. బరువు ఎంత వెండి నాణ్యాలు ఇచ్చారంట. ఆ మాట చూడండి ఎంత బాగుందో. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరా, లేకపోతే ఇస్తానని మాట ఇచ్చారా? ఆల్రెడీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇతరులో ఇంకా ఆసక్తి ఎలా ఉండాలి? ఇప్పుడు ఇవ్వక ముందే ఎప్పుడు అమ్మేద్దామా అనుకున్నోడికి ఇచ్చిన తర్వాత ఇంకెంత ముందులో ఉండాలి ఇతను. ఈ ఆలోచన ఎవరిది? యోధాదా లేకపోతే సాతానుదే? ఎందుకు సాతాను మాటకి ఇతను లొంగిపోయాడు? ఇతని ఆలోచన కూడా ఈ లోక సంబంధమైంది కాబట్టి ఇంకా మిగిలినటువంటి శిష్యులు ఎవరో అవకాశం ఇవ్వలేదు. ఇతను మాత్రమే ఇచ్చాడు. ప్రియమైన వారు, ఇతను మాత్రమే ఇచ్చేసాడు. 30 వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడు. 1, 2, 3 కాదు, వెండి నాణ్యాలు ఇవి. 30 వెండి నాణ్యాలు తెచ్చేసుకున్నాడు.
తెచ్చుకున్నాడు. తెచ్చుకొని లోపల అప్పటి నుండి వాడు ఏం చేస్తున్నాడంటే చూడండి అమ్మా, అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచూ ఉన్నాడు. ఎప్పుడు టైం దొరికిద్దా, ఎప్పుడు ఇద్దామా, ఎప్పుడు టైం దొరికిద్దా, ఎప్పుడు ప్రభువును పట్టిద్దామా అని వెతుకుతూ ఉన్నాడంట అండి. అలాంటి సమయంలోని యేసు ప్రభుల వారితో పాటుగా భోజనానికి కూర్చున్నాడండి. ఏం చేస్తున్నాడంటమ్మా? భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు యేసు ప్రభుకి ఇది తెలుసా తెలియదా? ఏమంటే యేసు ప్రభుల వారికి ఈ సంగతి తెలుసా తెలియదా? శిష్యులేగా 12 మంది శిష్యులు, యేసు ప్రభు శిష్యులు. శిష్యులలో యేసు ప్రభు వారు చేర్చుకున్నారా లేదా? చేర్చుకున్నారు. చేర్చుకున్నటువంటి యేసు ప్రభువుల వారి శిష్యులలో ఒకడు తప్పిపోతున్నాడా లేడా? ఒకడు తప్పిపోతున్నాడు. ఎవరికి అవకాశం ఇస్తున్నాడు? సాతానుడికి అవకాశం ఇస్తున్నాడు. ఎవరికి అవకాశం ఇస్తున్నాడు? సాతానుడికి అవకాశం ఇస్తున్నాడు. సాతానుడికి అవకాశం ఇస్తే వీడి బ్రతుకు నిత్యాగ్ని గుండానికి పోతుంది అన్న సంగతి ఎవరికి తెలియాలి? ప్రభువుకు తెలుసా తెలియదా? ప్రభువుకు తెలుసా తెలియదా? మరి ప్రభువుకు తెలిసినప్పుడు ప్రభువు ఏం చేశారు తన బాగుపరచడం కోసం? ఏమంటే మందలించాలిగా. మరి మందలించకపోయినా కూడా ఒకడు ఆల్రెడీ చెడిపోతూ ఉన్నప్పుడు మనం నిజం తెలిసినటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి? మందలించాలండి. యేసు ప్రభువుల వారు అనేకమైనటువంటి మాటలు ఇస్కరియోతు యోధాకు వినిపించారండి. తన బోధలలో, తన ప్రవర్తనలో ఎన్నో చూపించారండి. అయినా కూడా తన చెవిని మంత్రానికి వెక్కటం లేదు. తన హృదయంలోకి మాత్రం యేసు ప్రభు మాటలు చొచ్చుకొని పోవటం లేదు. ఇది బాగా గమనించారండి ప్రభు. ఎలా అయిపోతున్నాడు వీడి బ్రతుకు, ఏమైపోద్దో. ఈ ఇస్కరియోతు యోధ ఇన్ని రోజులు నాతోనే తిన్నాడు, ఇన్ని రోజులు నాతోనే ఉన్నాడు. తన హృదయం మాత్రం లోకాశలలో నిండిపోతూ ఉంది. లోకాశలలో నిండిపోయినటువంటి ఈ కుమారుడి జీవితం ఏమైపోతుందని యేసు ప్రభు మదన పడ్డారండి. మదన పడి ఏం చేశారో తెలుసమ్మా? ఈ మాట చదివినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. యేసు ప్రభుల వారు ఇస్కరియోతు యోధాను కాపాడటం కోసం సాక్షాత్తు యేసు ప్రభుల వారు వెళ్ళి యోధ ఇస్కరియోతు కాళ్ళు పట్టుకున్నారండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ సందర్భం? యేసు ప్రభుల వారు ఇస్కరియోతు యోధ తప్పిపోతున్నాడని, ఇస్కరియోతు యోధ జీవితం బాగుపడాలి అని యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు, సర్వలోకాలను ఏలేటటువంటి చక్రవర్తి, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇస్కరియోతు యోధ పాదాలు పట్టుకున్నాడండి. ఆ మాట చూస్తే చాలా బాధ అనిపించింది ప్రియమైన వాళ్ళు. చూడండి ఆ మాట. యేసు ప్రభుల వారు కాళ్ళు పట్టుకున్నారో లేదో? యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. 2వ వచనం వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించనని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చనని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి, ఇతను నా స్నేహితుడు చెడిపోతూ ఉన్నాడు, నా స్నేహితుడు ఈ లోకంలో నుంచి తను తాను తప్పించేసుకుంటున్నాడు అన్న సంగతి ఎరిగి, ఇక మాటలతో చెబితే ఇతను అర్థం చేసుకునేలా లేడు, ఇతనికి సూచక్రియల ద్వారా ఇతని జీవితం బాగుపడేలా లేదు. అప్పటికి ఎన్ని అద్భుత క్రియలండి. చచ్చిపోయిన వారు కళ్ళ ముందు లేస్తూ ఉంటే ఇంతకంటే గొప్పవాడు ఇంకెక్కడ ఉంటాడు అన్న ఆలోచనను మర్చిపోయాడండి యోధ ఇస్కరియోతు. అలాంటి పరిస్థితులలో ఇక మాటల వల్ల పని కావటం లేదు, సూచక్రియల వల్ల పని కావటం లేదు. బాగా ఆలోచించండి ప్రియమైన వారు. అలాంటి పరిస్థితుల్లో ఇస్కరియోతు యోధాను ఎలా ఆలోచింపజేయాలి? ఇస్కరియోతు యోధాను ఎలా అంటే, ఇస్కరియోతు యోధ పట్టించకపోతే యేసు ప్రభువుల వారు అప్పగింపబడరా? అందుకోసం సైలెంట్ అయ్యారు అని అనుకున్నారా? నో, అలా కాదు ప్రియమైన వాళ్ళ. ఏదో ఆయన ప్రవచనం రాశారు కదా అని శిష్యులలో ఒకడు అప్పగిస్తున్నాడు అని అనుకోవటం కాదు. ఇతను అప్పగిస్తాడు కనుకనే దేవుడు రాశాడే తప్ప, దేవుడు రాశాడు కనుక ఇతను అప్పగించడం లేదు. భవిష్యత్తును ముందు చూశాడు. ఇతనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా తప్పిపోతున్నాడేమో. యేసు ప్రభువుల వారు మాత్రం ప్రేమ కలిగి అతని కోసం వెంటనే ఏం చేశారంటే చూడండి, వెంటనే ఏం చేశారు? ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. యేసు ప్రభు అసలు ఎందుకు కాళ్ళు కడిగారో చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకు కాళ్ళు కడిగారో తెలుసా? ఒకడు ఆల్రెడీ తప్పిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సాతానుకు లొంగిపోతే ఎంత శ్రమ వస్తుందో ప్రభు ముందే ఎరిగి, ఇక మాటలు చెబితే వీళ్ళు అర్థం కాదేమో అని కాళ్ళు కడిగితే, కాళ్ళు కడగాలంటే పట్టుకోవాలి కదండి.
ఆ కాళ్ళు కడగాలంటే ఏం చేయాలి? పట్టుకోవాలా వద్దా? ఏదో నీళ్లు ఎలా పట్టుకొని అలా ఇలా ఇసిరేసాడా యేసుప్రభు? లేదు, దగ్గరకు వెళ్ళి కాళ్ళు శుభ్రంగా రుద్ది కడిగి తోవాలతో తుడిచాడు. అంటే ప్రియమైన వారు, వాళ్ళల్లో ఇస్కరియోతు యోధ ఉన్నాడా లేడా? ఏమండి, ఇస్కరియోతు యోధ పాదాలను ఎప్పుడైతే పట్టుకున్నాడో, నా ప్రభువా నన్ను క్షమించను, ఆయన నన్ను క్షమించు, నిన్ను అమ్మాలని ఎంత గొప్పవాడినా నేను అమ్ముకునేది, ఎంత అవకాశం ఇచ్చాడండి ప్రభు. అంతకంటే ఇంకెవరు అవకాశం ఇస్తారు మీరు చెప్పండి? కాళ్ళు పట్టుకొని అడగడం కంటే ఇంకెంత ఎవరండి చెప్పేది? కాళ్ళు పట్టుకొని అడిగారు. అయినా కూడా ఇస్కరియోతు యోధ మనసంతా ఎవరిలో ఉంది? ఈ లోకాశలలో ఉంది. ధనం సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలి, ప్రధాన యాజకులతో పరిచయం పెంచుకోవాలి, ఉన్నతమైనటువంటి కుటుంబాలు వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. ఎంత మోసపోయాడండి ఇస్కరియోతు యోధ, ఎంత మోసపోయాడు ప్రియమైన వాడు. అప్పుడు ఇదంతా తుడిచేసిన తర్వాత శుభ్రంగా తుడిచి కూర్చున్నారండి ప్రభు. అప్పుడు అందరికీ చెప్పారు, ఇదిగో నా గడియ సమీపించింది, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నాడండి ప్రభు, మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు, నేను పాపుల చేతికి అప్పగింపబడతాను, నన్ను చంపేస్తాను సిలువలోనే అని చెబుతూ ఉన్నప్పుడు అందరూ కూడా కలవరపడ్డారు. మీ అందరికీ తెలుసు, అందరూ కలవరపడ్డారు, అందరూ దుఃఖపడ్డారు. వాళ్ళల్లో ఒక్కొక్కరు నేనా ప్రభు అని అనగానే ఒకడు అడిగాడండి. ఎవరు అడిగారు? ఇస్కరియోతు యోధ. నేనా ప్రభు అంటే నువ్వు అన్నట్టు నువ్వే అని అన్నాడు. వెంటనే యేసుప్రభుల వారు ఏమన్నారు తెలుసా? యేసుప్రభుల వారు పేతురు అడిగారు, ప్రభువా మిమ్మల్ని అప్పగించేది ఎవరో మాకు ఒకసారి సూచన చెప్పండి అని అనగానే, ఇదిగో ఒక రొట్టె ముక్కను ముంచి ఈ పాత్రలో ముంచి దీన్ని తీస్తున్నాను, ఇది ఎవరైతే పుచ్చుకుంటారో వారే నన్ను అప్పగించేవారు అని అనుకున్నారండి. అలా చేశారు. చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయం. యోహాను సువార్తలో కూడా అదే చోట కూడా ఉంది. చూడండి ఒకసారి, అదే చోట కూడా ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఉంది. అక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఉంది. ఓకే, 13వ అధ్యాయంలోనే 27వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళ. 27వ వచనం లోకాసు వార్త క్షమించున్నామా, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27వ వచనం, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరు చేశారంటే ఏమంటే అస్సలు విడిచిపెడతాడు వాడు. ఆలోచన పుట్టించాడు, బ్యాగు కుదిరించాడు, డబ్బులు ఇప్పించాడు. ఏం చేసినా ప్రభు పాదాలు పట్టుకున్నా వీడి మనసులో మాత్రం ఏం ఆలోచన రావడం లేదు ప్రియమైన వారు. ప్రభు పాదాలు పట్టుకొని కాళ్ళు కడిగిన ఆయన వేదనతో ఎదురుగా మాట్లాడుతున్నా కూడా ప్రభు మాటలు మాత్రం తన హృదయానికి ఎక్కడం లేదు. ఎప్పుడైతే ఆ మొక్క పట్టుకున్న మరుక్షణం ఎక్కడ ఈడేడా యేసు ప్రభు ఎలా ప్రభువుకు లోబడతాడో, తన ఆలోచన ఎలాగా వృధా అయిపోద్ది అనుకున్నాడో వెంటనే వచ్చేసాడండి లోపలికి. ఎక్కడికి వచ్చేసాడు? సాతాను కరెక్ట్గా వీడి హృదయం లోపల నిండిపోయాడులే యోధాలే, ఇక్కడ నీకేం పని, ఆయన అంతే అంటుంటాడు. ఆయన వెళ్ళిపోతానంటున్నాడు. ఈ అమ్మాయి గురించి నీకెందుకు, ఆయన ఏమైపోతా నీకెందుకు, నీకు 30 వెండి నాణ్యాలు ఉన్నాయి, వెనక దాచి పెట్టావు, గుర్తుందా నీకు? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అన్నాడండి ప్రభు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. వీడి మనసంతా ఎక్కడుంది? ఆ 30 వెండి నాణ్యాలు దాచి వచ్చేసాడు. దాని మీదనే పడిపోయింది ఇతను. సాతాను లోపలికి వచ్చేసాడు, లేపుతూ ఉన్నాడు, లే ఇక్కడెందుకు నువ్వు వెళ్ళాలి. ఈ రోజుతో నీకు ఒక గొప్ప పేరు రాబోతుంది. నీకు ఎవరు పరిచయం అవుతున్నారు తెలుసా? ప్రధాన యాజకులు పరిచయం అవుతున్నారు. ప్రధాన యాజకులు అంటే మామూలు అనుకున్నావా? సమాజంలో పేరున్నవారు, ఉన్నత కుటుంబాలకు చెందిన వారు, వారితో పరిచయం ఏర్పడుతుంది. నిన్ను బట్టి వాళ్ళు సంతోషిస్తారు, నిన్ను బట్టి సమాజంలోనే నీకు గొప్ప పేరు రాబోతుంది వాళ్ళ ద్వారా. ఇవన్నీ చెప్పాడండి. వెంటనే లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుప్రభులు వారు ఏమంటున్నారు? లేచి వెళ్ళిపోయి సిద్ధమైపోతున్నారు. ఇక యేసుప్రభుల వారు వేదన పడుతూ, మీ అందరికీ తెలుసు ప్రియమైన వారు, వేదన పడుతూ గెత్సెమనే తోటలోనే ఆయన మహావేదనతో శ్రమ అనిపిస్తున్నారు. వెళ్ళిపోయాడా? ఏమంటే మారటానికి అవకాశం ఇచ్చాడా లేదా? యేసుప్రభుల వారు ప్రేమించారండి. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ప్రియమైన వారు యేసుప్రభుల వారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాడు అనమాట, మీరందరూ బయలుదేరండి, ఇప్పుడు సైనికులతో పాటు బయలుదేరండి, నేను ముందు నడుస్తా. ఎందుకు నడుస్తాను? ఆల్రెడీ డబ్బు వచ్చేస్తుంది, ఇక నేనే ఇప్పుడు గొప్పవాడిని, మీ అందరికీ లీడర్ని ఇప్పుడు
నేను మీకు లీడర్ని, ఇప్పుడు నేను డబ్బులు సంపాదించుకున్నాను. ప్రధాన యాజకులకి ఇప్పుడు నమ్మకమైన బంటు ఎవరనుకున్నారు? ఇస్కరియోతు యోధానైనా నేనే అని అనుకున్నాడు. వెంటనే సైన్యాన్ని తీసుకొని వచ్చేసాడు. ముందు నడుస్తూ ఉన్నాడు. ముందు నడుస్తూ వాళ్ళందరికీ ఒక సూచక్రియ చెప్పాడు. ఒక సూచక్రియ, నేను వెళ్తాను, చీకటిగా ఉంది కదా, మరి రాత్రి చీకటిగా ఉన్నప్పుడు మీరు ఆయన గుర్తుపడతారో గుర్తుపట్టరు, కనుక నేను వెళ్తాను, నేను ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తాను? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసు అని గుర్తుపెట్టాను. ముద్దు పెట్టుకునేటప్పుడు యేసు ప్రభుల వారు మరలా ఆలోచన ఉందా లేదా? యేసు ప్రభుల వారు ముద్దు పెట్టుకునేటప్పుడు ఏమంటున్నారో చూడండి ప్రియమైన వారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు. 47వ వచనం నుంచి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ప్రంజెండ్రగు మందిలో ఒకడగు యోధా వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. అప్పుడు ఆయనను అప్పగించువాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టుకుంటున్నాడండి. ఏమంటున్నాడండి? ఏమండి, అసలు ఇన్ని రోజులు చేసిన మేలులు ఒక్కటి కూడా గుర్తుకు రావట్లేదా? ఒక్కటి కూడా గుర్తుకు రావట్లేదు. ఆయనతో తిన్న దినాలు కానీ, ఆయనతో కలిసి ఉన్నటువంటి రోజులు కానీ, ఆయనతో మాట్లాడిన మాటలు కానీ, ఆయన చేసిన క్రియలు కానీ ఏ ఒక్కటి గుర్తుకు రావటం లేదు. ఇతనికి ఏ ఒక్కటి గుర్తుకు రావటం లేదు ప్రియమైన వాళ్ళ. ఇతనికి కనిపించేది అల్లా ఒక్కటే, ఏంటి? గొప్ప పేరు వస్తుంది, ధనం సంపాదన, ధనాపేక్ష ఎంత దారుణ స్థితికి తీసుకొస్తుందో మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఈ లోకాశలలో నువ్వు ఏ ఆశలోనైతే లొంగుతావో అదే ఆశలో నీ జీవితం అంతమైపోతుంది. ఇస్కరియోతు యోధా తన హృదయం లోపల ఉన్నటువంటి తన ఆలోచనను సాతానుడు ఆయుధంగా మార్చుకున్నాడు ప్రియమైన వాళ్ళ. సాతానుడు ఆయుధంగా మార్చేసుకున్నాడు. ప్రభువు అన్ని రోజులు ఆయనతో కలిసి ఉండి వచ్చి అలా పట్టుకొని ముద్దు పెట్టుకొని, ప్రభువా నీకు శుభము, బోధకుడా నీకు శుభము అని అన్నాడండి. శుభమా? శుభం కాదు ఆయనకు. అసలు ఎంతకు శుభం కాదు ఎవరికి? యేసు ప్రభుల వారికి శుభమే, కానీ ఇస్కరియోతు యోధాకి అశుభము అన్న సంగతి అది తెలియటలేదు ప్రియమైన వారు. ముద్దు పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు ఏమనాలి? యేసు ప్రభుల వారు అప్పుడు కూడా తాపత్రయపడుతున్నాడండి. ఇలా అయిపోయాడు, వీడి బ్రతుకు ఏమైపోద్దో, ఈ చెలిక నా స్నేహితుని బ్రతుకు ఏమైపోద్దో అని అక్కడ ఒక మంచి మాట అంటున్నారండి. ప్రభు ఏమంటున్నారు చూడండి. యేసు 50వ వచనం, యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా, నువ్వు చేయవచ్చింది చెలిక, నన్ను అప్పగిస్తున్నావా యోధా అని ఉంటుందండి. ఇంకోసారి, నన్ను అప్పగించడానికి వచ్చావా యోధా అని అంటాడండి. అలా అన్నప్పుడు అప్పగిస్తున్నావా అంటే జరుగుతుంది అంత చెబుతున్నాడా చెప్పట్లేదు ప్రభు. జరగబోతున్నటువంటి సమస్తము ముందే చెబుతూ ఉంటే అప్పుడైనా సరే ప్రాయశ్చిత్తం పడాలిగా ప్రియమైన వారు. ఇక వాళ్ళు ఎలా తీసుకువెళ్తున్నారంటే చూడండి. అలాంటి సమయంలో శిష్యులు అందరూ ఉన్నారండి. శిష్యులు కొంతమంది ఉన్నారు కదా అక్కడ. శిష్యులు అందరిలో కొంతమంది కేకేశారు, ప్రభువా కత్తి తీయమా, కత్తి దుయ్యమా అని అన్నారండి. కత్తి తీసి దుయ్సేమా వీళ్ళ మీద అని అంటే, అలా అనే లోపలనే ఒకడు కత్తి తీశాడు. ఒక సైనికుడి యొక్క చెవి తెగ నరికాడండి. అప్పుడు ఏం చెప్తున్నారు యేసు ప్రభువు వారు చూడండి. 53వ వచనం, 52వ వచనం, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకును వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకోవాలి అని అనుకుంటే నేను వేడుకోలేనా? ఈ క్షణంలో ఈ సమయంలో నా పరలోకపు తండ్రిని నేను వేడుకొనలేను. కానీ వేడుకుంటే భూమి భస్మాపటలం అయిపోద్ది. భూమి మీద మనిషి అనేవాడు ఏ ఒక్కడో మిగలడిక. ప్రపంచం ఈ రోజుతో లాస్ట్. కానీ అందుకోసం కాదు కదా నా తండ్రి పంపించింది, అందుకోసం కాదు కదా నన్ను పంపించింది ఈ లోకానికి. నా ప్రాణం పెట్టైనా ఇలాంటి అవిధేయులైనటువంటి వారిని, సాతానుకు లొంగినటువంటి ఇలాంటి వారిని కాపాడటం కోసమే నేను వచ్చేసాను. ఇప్పుడు నేను లొంగితేనైనా ఇస్కరియోతు యోధా హృదయం మారుతుందేమో, కత్తి లోపల పెట్టేసేయి. ఇప్పుడు అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ప్రేమైన వారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభువులు వారిని పట్టి బంధించేశారండి, పట్టి బంధించేశారు. ఆయన చిత్రవద చేస్తూ ఉన్నారు. ఆయన శ్రమలన్నీ బాగా చూశాడండి. ఎవరు? ఇస్కరియోతు యోధా చూశాడు ప్రేమైన వారు. ఇస్కరియోతు యోధా ఏ ఆలోచనతో స్టార్ట్ చేసేసాడు? ధనం సంపాదించాలి, ధనం సంపాదించాలి, పేరు కావాలి, ఇల్లు కావాలి, ఇంకొకటి కావాలి అని అనుకున్నాడు. కేరా ప్రభువుని అమ్మేశాడు, ధనాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు.
ఎంతటి ఆలోచన ఎవరిది? వాడు పుట్టించాడు. ఇతని మనసులో స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా గమనించి 27వ వచనం ప్రారంభం చూడండి ప్రియమైన వాళ్ళ. 27వ వచనం, 27వ అధ్యాయము ప్రారంభం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము ప్రారంభ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. ఇదంతా చూస్తున్నాడండి ఇస్కరియోతు యోధ ఇదంతా చూస్తూ ఉన్నాడు. చూసి అప్పుడు రియలైజ్ అయ్యాడు ప్రియమైన వారు. అప్పుడు చేసిన పాపం ఏంటో అప్పుడు గుర్తొచ్చిందండి. తను పాపం చేస్తున్నాడు అన్న సంగతి ఎప్పుడు గుర్తొచ్చింది? యేసు ప్రభువుల వారు అప్పగింపబడి మరణానికి తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు ఇతనికి అప్పుడు రియలైజ్ అయ్యాడండి. అప్పుడు తన పాపాన్ని తను జ్ఞప్తికి తెచ్చుకుని అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి పశ్చాత్తాపడ్డాడు. ఇందుకోసమా ఈ నిరపరాధిని నేను అమ్మింది? ఇందుకోసమా ఇంత మంచి మహనీయుడిని నేను అమ్మేసింది? ఈ డబ్బు కోసమా నేను అమ్మేసింది? ఆయన్ని ఎంత శ్రమలు పెడుతున్నారు అన్న సంగతి గ్రహించలేదు. పశ్చాత్తాపడ్డాడు. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని అనుకుంటున్నాడండి. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు. ఏ సంచితోనైతే సాతానుడు నింపి పంపించాడో ఆ సంచిని మరలా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. వెనక్కి వెళ్ళిపోతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఏమంటున్నాడండి? నేను ఒక అమాయకుణ్ణి, ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని, ఒక పరిశుద్ధుణ్ణి. నేను నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించేశాను. నేను పాపం చేసేసాను. ప్లీజ్ అలాంటి సంపద దయచేసి అర్థం చేసుకోండి. నేనే ఇప్పటికీ నా జీవితంలో తప్పు చేసేసాను. మీరు కూడా పొరపాటు చేయొద్దు. ఈ డబ్బు తీసుకోండి, ఆయన విడుదల చేయండి అని అంటున్నాడు. మారాడా? మారలేదు. మారిన తరువాత శోధన స్టార్ట్ అయింది. ఆల్రెడీ శోధన స్టార్ట్ అయింది. తన హృదయం లోపల ఉన్న ధనాపేక్ష ఎప్పుడైతే ఉందని సాతానుడు గ్రహించాడో వెంటనే తన ఆలోచనను ఇస్కరియోతు యోధ హృదయంలో పుట్టించాడు. వెంటనే ప్రభువుల వారిని అమ్మడానికి సిద్ధం చేశాడు రంగాన్ని. ప్రధాన యాజకులను పరిచయం చేశాడు. ప్రధాన యాజకుల యొద్ద బేరం కుదిరించాడు. ప్రధాన యాజకుల యొద్ద డబ్బు ఇప్పించాడు. ఇప్పుడు డబ్బు వద్దు అంటే ఇస్కరియోతు యోధాలో మార్పు వచ్చింది. బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ప్రభువు పట్ల పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీ డబ్బు తీసుకోండి, ఆ నిరపరాధి రక్తాన్ని మీరు దయచేసి కార్చొద్దు ప్లీజ్ అని అంటున్నాడు. వాడు ఊరుకుంటాడా? ఏమా శోధన ఒకసారి స్టార్ట్ చేసింది. వాడికి ఒక్కసారి నువ్వు అవకాశం ఇచ్చావా? ఏమంటే అప్పుడప్పుడు మనం ఈ జియోగ్రఫీ కానివ్వండి, లేకపోతే నేషనల్ డిస్కవరీ ఛానల్లో చూస్తూ ఉన్నప్పుడు అడవులలోని పెద్ద పెద్ద కొండ చెలువలు ఉంటాయి. ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద కొండ చెలువలు ఉంటాయి. పెద్ద పెద్ద సర్పాలు. ఈ సర్పాలు జంతువులు ఎలా తింటాయి తెలుసా? జంతువుని మొత్తం చుట్టేసింది. కనీసం కాలు కానీ తోక కానీ మెడ కానీ కనీసం కదల్చలేనటువంటి పరిస్థితి. మొత్తం చుట్టేసి బిగబట్టి ఉక్కిరి చేసి ఊపిరి సలుపుకోకుండా ప్రాణం పోయిన తర్వాత మొత్తం విడుదల చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా తింటాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ హృదయంలో ఉన్నటువంటి ధనాపేక్ష అనే ఆశ ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో ఇస్కరియోతు యోధాను చుట్టేశాడండి. పూర్తిగా చుట్టేశాడు. ఉక్కిరి కానివ్వకుండా ఉక్కిరి కాని ఊపిరి సలపకుండా పట్టేశాడండి. తన హృదయంలో మార్పు వచ్చింది. తాను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నా. ఇప్పుడు దేవుడికి అవసరమా కాదా ఈ బిడ్డ? చెప్పాలి మీరు. ఇస్కరియోతు యోధ ఇప్పుడు దేవునికి అవసరమా కాదా? ఎవడైతే పాపాన్ని గ్రహించి పశ్చాత్తాపడతాడో వాళ్ళందరూ దేవునికి ఇష్టమా కాదా? మీకు పోయిన వారం చెప్పాను మీకు. ఇస్కరియోతు యోధ ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఇతను ఎలా పశ్చాత్తాపడ్డాడో అక్కడ ఉన్నటువంటి దొంగలలో 2 దొంగలు, ఒక
విశ్వసించినావు ప్రభువుని, నువ్వు లోక రక్షకుడు 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 అంటున్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఇద్దరు అన్నారు మొదట. కానీ ఒక్కడి మనసులో మాత్రం పశ్చాత్తాపం కలిగింది ప్రియమైన వాళ్ళు. ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ బ్రతుకు, ఏంటి బతుకు, దరిద్రపు బ్రతుకు ఏంటి? ఈ బ్రతుకు ఎంతకాలం చూసినా ఒక్కసారి తన బ్రతుకు అంతటిని వెనక తిరుక్కొని చూశాడండి. అతను చూశాడు, ఎదురుగా పరిశుద్ధుడు కనపడుతూ ఉన్నాడు, చనిపోతూ సిలువలో రక్తం కారుస్తూ ఇంకా కొన్ని క్షణాలలో ప్రాణం పోతుంది అనగా ఆ ప్రభువు అంత గొప్పవాడు, మహనీయుడు, తాను ఎదురుగా ఉన్నటువంటి సైనికులందరినీ చూసి, ఎవరైతే సిలువకు ఆయన అప్పగించారో వారందరిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నటువంటి ఆయన పరిశుద్ధమైన ప్రవర్తనను కళ్ళారా చూశాడండి. ఎవరు? సిలువలో ఉన్నటువంటి ఆ నేరస్తుడు చూశాడు. చూసిన తర్వాత ఇది పరిశుద్ధత అంటే, ఇది గొప్పవాడి లక్షణం అంటే, మా బ్రతుకు చూస్తే జీవితం అంతా పాపమే, జీవితం అంతా వ్యభిచారమే, జీవితం అంతా దొంగతనమే, జీవితం అంతా అక్రమమే, ఇంకెప్పుడు ఈ బ్రతుకు అని అనుకున్నాడండి. తన బ్రతుకు మీద తనకే విరక్తి పుట్టింది. ఇదే బ్రతుకు అని ఎదుటి వాడిని గద్దించాడు. నోర్మై, ఇంకా దేవుడు అంటే భయపడమను. కొన్ని క్షణాల్లో మన ఇద్దరు ప్రాణం పోతూ ఉంది. నీలాంటి వాడు చేయబట్టారా, నాలాంటి వాడు కూడా చెడిపోయింది. ఇలాంటి మంచి మాటలు చెప్పేవాడు మనకు లేడు కాబట్టి మనం ఇలా నాశనం అయిపోయాం. మనకి ఇలాంటి మంచి మాటలు చెప్పేవాడు లేడు కాబట్టి నాశనం అయిపోయాం. మన బ్రతుకంతా అక్రమమే. ఇంకా భయపడవా? కొన్ని నిమిషాల్లో ప్రాణం పోతుంది, ఇంకా దేవుడు అంటే భయపడవా? నోరు మూసుకో. ఈయన పరిశుద్ధుడు, మనం నేరం చేసేసాము, మనకి శిక్ష కరెక్టే. ఇతను మాత్రం ఏ నేరం చేశాడు? ఇతను ఏ నేరం చేయలేదు. ఇతను పరిశుద్ధుడు. ప్రభువా యేసు, నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా ప్లీజ్ అని అన్నాడు. అది చాలదా ఆయనకు? అలాంటి మార్పు కావాలా వద్దా? అలాంటి మార్పు ఉన్నటువంటి ఏ బిడ్డని దేవుడు మరిచిపోడు ప్రియమైన వారు. దేవుని మనస్సు వేరు. ఇక్కడ కొద్దాం, మరలా ఇక్కడ కొద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో దేవుని మనస్సు ఎలాంటిదో బాగా ఆలోచించండి ప్రియమైన. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనంలో దేవుని మనసు ఏంటో అర్థం కావాలి ప్రియమైన వారు. దేవుని మనసు ఏంటో చాలా మంది అనుకున్నారు ఇస్కరియోతు యోధ ఆయన గురించి ప్రవచనం రాశారు కదా, దేవుడు ఏ ప్రయత్నం చేయలేదు, విడిచిపెట్టారు అని అనుకున్నారు. విడిచిపెట్టలేదు ప్రియమైన వారులారా. దేవుడు అన్ని విధాలుగా అతన్ని కాపాడటం కోసం తన సర్వశక్తులు పట్టాడు. ఆయన అలాంటి వాడు చనిపోతే దేవుడికి సంతోషం లేదు అని ఆయన మాట ఒట్టేసి చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడండి? ఏమండి, దేవుడు ఒట్టేయక మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్? ఏమండి, దేవుడు ఒట్టేశాడు ఎప్పుడైనా? దేవుడు ఒట్టేశాడండి. చూడండి 11వ వచనం చూడండి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు. ఎంత మంచి మాట అండి. ఎవరంటున్నారండి? సాక్షాత్తు దేవుడు ఒట్టేసి చెప్తున్నాడు ప్రియమైన. ఇంకా ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన జీవమే గొప్పది. అయితే ఆయన అంటున్నారు నా జీవము తోడు. ప్లీజ్ ఏమండి, ఆయన ఒట్టేసి చెప్పాలండి ఎవరికైనా. నీకు నాకు సమాధానం చెప్పాల్సినటువంటి చిన్నవాడండి ఆయన ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన మనసులో మాట మనకు అర్థం కావాలని ఆయన తాపత్రయం ప్రియమైన వాళ్ళు. ఆయన మనసులో ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో, ఆయన మనసులో మన గురించి ఎలాంటి తాపత్రయం, ఆయన మనసులో ఎంత ఆవేదన ఉందో మనకు అర్థం కావాలండి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నా జీవము తోడు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదయ్యా. దుర్మార్గుడు మరణం, దుర్మార్గతలో చచ్చిపోకూడదు. ప్రతి ఒక్కడు మారు మనసు పొంది నా ఇష్టానుసారంగా భూమి మీద మారి చనిపోవాలి. సంతోషం లేదు. ఒకడు పాపంలో చనిపోవడం నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అంటున్నాడండి. ఎంత మంచి ఆలోచన అండి దేవుడు. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి సందర్భం మీకు బాగా తెలుసు ప్రియమైన వారు. 99 నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక పాపి మారితే పరలోకంలో దూతలతో సంతోషిస్తానన్నాడండి దేవుడు. సంతోషిస్తాడా లేదా? ఇప్పుడు ఎవరు మారారు? ఇస్కరియోతు యోధ మారాడా లేదా? మారాడు. కానీ సాతానుడు విడిచిపెడతాడా? నువ్వు మారి దేవుని ఇష్టాన్ని జరిగించి ఆయనకు సంతోషాన్ని కలిగిస్తే వాడు ఊరుకుంటాడా? వాడు శోధన స్టార్ట్ చేశాడు అంటే, అసలు శోధన అంటే చాలా సింపుల్గా తీసుకున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా బాగా ఆలోచించండి. పశ్చాత్తాపడ్డాడండి. నిరపరాధి రక్తాన్ని, నేను అనవసరంగా నిరపరాధి రక్తాన్ని అమ్మేశాను, నేను పాపం చేశాను అని ప్రధాన యాజకుల యొద్దకు రాగానే ఇప్పుడు వాళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ప్రధాన యాజకుల యొద్దలోకి వెళ్ళాడు. ఇంతకుముందు ఎవరిలోకి వెళ్ళాడు? యోధా
ఇస్కరియోతులో ఉన్నాడు, తన ఆలోచనలు చొప్పింపజేశాడు. ఇప్పుడు వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మరలా మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని అని చెప్పాను. వారు దానితో మాకేంటి నాయన ఏమంటున్నారంటే, దాంతో మాకేంటయ్యా, దానితో మాకేమి, నీవే చూసుకోను, నీవే చూసుకో, అమ్మేయటం వరకే నీ బాధ్యత, మాకెందుకు నాయన డబ్బు. ఆల్రెడీ ప్లాన్ గీసేసాము, ఒకసారి గీసిన తర్వాత ఇంకెవడ వల్ల ఆగడు, ఎవడో ఆగడు. బాగా ఆలోచించండి ప్రియమైన వారు. మార్పు వచ్చిందండి. ఈ మార్పు దేవునికి ఇష్టం, ఈ మార్పు దేవునికి సంతోషం, ఈ మార్పు దేవునికి ఆనందం. కానీ దేవునికి ఆనందం కలిగించే పనులు ఎవరైనా భూమి మీద చేస్తే వాడు ఒప్పుకోడండి. వాడు ఒప్పుకుంటాడా? ఈ మారు మనసు పొందిన మరుక్షణం ఇస్కరియోతు యోధ ప్రభువుని వెతుక్కుంటూ ప్రభు పాదాల మీద పడి ఉంటే అసలు దేవుడు ఎంత సంబరపడిపోయాడు. కానీ సాతానుడు మరలా తన హృదయంలోకి వచ్చేసాడు. మారు మనసు పొందిన తరువాత కూడా సాతానుడు విడిచిపెట్టడు. మారు మనసు పొందక ముందు కూడా సాతానుడు విడిచిపెట్టడు. మరలా వచ్చేసాడు. ఏంటి యోధ, ఏంటి డబ్బులు తీసుకొని మరలా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించావేంటి? ఏంటి ఇప్పుడు ఆయన్ను మరలా కాపాడదామని అనుకుంటున్నావా? నీ అంత దుర్మార్గుడు ఉన్నాడా? మరలా ప్రేరేపిస్తున్నాడు ప్రేమ, మరలా ప్రేరేపిస్తున్నాడు. నమ్మిన వాడిని మోసం చేసావు. శిష్యులందరిలో చెడపుట్టావు నువ్వు, శిష్యులందరిలో చెడిపోయిన వాడవు నువ్వు. ఇప్పుడు నీకు సమాజంలో ఏం పేరు ఉంటుంది? ఈ బ్రతికితే సస్తే. నమ్మిన గురువుని అమ్మేసిన నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. చాలా మంది ప్రియమైన వాళ్ళ మన జీవితంలో ఒక తప్పు చేసిన తరువాత తప్పును తెలుసుకొని, ఈ తప్పు నలుగురికి తెలిస్తే ఇది ఎక్కడ బయటపడుతుందో అని సిగ్గు కోసం తల వంచుకొని ఉరిపెట్టుకున్న వాళ్ళని చూసామండి. వద్దు, ఉరిపెట్టుకోవద్దు. ఇస్కరియోతు యోధ అదే తప్పు చేస్తున్నాడు. మారిన తర్వాత దేవుని సన్నిధికి రావాలి. అందరూ విడిచిపెట్టిన దేవుని సన్నిధిలో ఉండాలి ప్రియమైన వాళ్ళు. అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళేసిన తరువాత చివరికి అక్కడ ఏం చేశాడు? మా బుద్ధయ్య ఆ డబ్బులతో నీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోరు, ఎక్కడి నుంచి పో, నువ్వు ఎందుకు వచ్చేసావు అని అన్నాడు. వెంటనే వెళ్ళిపోయి ఏం చేశాడటమ్మా అతడు ఆ వెండి నాణెమును దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. మరొక పాపం. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేస్తున్నాడండి ఇస్కరియోతు యోధ. ఒక శ్రమ వచ్చిందని, ఒక శోధన వచ్చిందని, ఒక ఆవేదన వచ్చిందని అర్థాంతరంగా ముగించేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఆ దేవుడు నీకు ఇచ్చింది. కష్టాలలోనైనా సుఖాలలోనైనా ఆయన వెంట ఉండాలి. సాతానుడు ఎంతగా ఇస్కరియోతు యోధాన్ని కృంగదీశాడో బాగా ఆలోచించాడు ప్రియమైన వాళ్ళు. విషాదంలో ముగిసిపోయింది. ఇస్కరియోతు యోధ జీవితం ఆనందంతో ఆరంభమై విషాదంలో ముగిసిపోయింది. విషాదం. మరి ఇలాంటి విషాద గాథలు ఎన్నున్నాయి ప్రపంచంలో. ఎంతమంది బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నారు ప్రియమైన వాళ్ళు. ఎంతమంది. సాతానుడు వాడి శోధన అనేది మనం సింపుల్గా తీసుకోకూడదండి. ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. చక్కని మాట అండి. మనకు చెబుతున్నటువంటి దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. 8వ వచనం ఏమంటున్నారమ్మా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండండి అమ్మా. భూమి మీద బ్రతుకుతున్న నా బిడ్డలారా, మీరు నిబ్బరంగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. వాడు యోధాను మింగేసేసాడు. రేపు నిన్ను మింగేయబోతున్నాడు. వాడు ఎవరిని విడిచిపెట్టాడు. బాగా ఆలోచించాడు ప్రియమైన వారు. దొంగ అయిన వాడినే ఇలాంటి శోధనలలో జీవితం అంత పొందిస్తే దేవుని కోసం బ్రతకాలనుకుంటున్న నిన్ను విడిచిపెడతాడా? దేవుని కోసం బ్రతకాలనుకున్నటువంటి నిన్ను విడిచిపెడతాడా? మరి వీడి బారి నుండి మనం తప్పించుకోలేమా? వీడి బారి నుండి మనం తప్పించే నాదుడు లేడా? ఎలా తప్పించుకోవాలో, ఎలాంటి మెలకువలు మనం కలిగి ఉండాలో, ఎలా ఉంటే సాతానుడు మన యొద్ద నుండి పారిపోతాడో వచ్చే వారం నేర్చుకున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ బిడ్డలమైన మేము ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో తండ్రి, ఈ లోకంలో ఏ ఆశలోనైతే మేము మునిగిపోతాం,
అదే ఆశలో తండ్రి మా జీవితాలను తుదముట్టించడానికి సాతానుడు తండ్రి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉండగా తండ్రి మీరు చెప్పినటువంటి జాగ్రత్త, మీరు చెప్పినటువంటి మెలకువ తండ్రి నిబ్బరం కలిగి మా హృదయాలను, మా బుద్ధిని తండ్రి మేము కాపాడుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ బిడ్డలు విన్నారు తండ్రి. ఒక అమాయకుడు ఈ లోకశిలలో పడి తన జీవితాన్ని విషాదాంతంలో ముగించుకున్నాడు తండ్రి. మీ బిడ్డలైన మేము ఈ లోకశలలో మునిగిపోకుండా తండ్రి, సాతాను శోధనలో పడినప్పుడు మేము ఎలా మెలుగుగా ఉండాలో తండ్రి, మీ అమూల్యమైనటువంటి మాటలను ధ్యానించి మా హృదయాలను మేము బదిలపరచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. తండ్రి మీ బిడ్డలుగా తండ్రి భూమి మీద మీ చిత్తాన్ని జరిగించి మీరు ఉన్నటువంటి మహాలోకానికి చేరగలిగేటటువంటి భాగ్యాన్ని మాకే ఉంది. యేసుక్రీస్తుల వరకు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.